ఒకవైపు ప్రజానేత చంద్రబాబు ప్రోత్సాహం నాటితే విస్తరిస్తాయి వనాలు మొక్కలే ప్రగతికి రెక్కలు మొక్కలు నాటితే విస్తరిస్తాయి వనాలు వనాలపై తరంతరం కురుస్తాయి వానలు వానలతో విరుస్తాయి జనజీవనాలు డబ్బులు అన్నీ తీసుకొని తీసుకుంటా చంద్రబాబు నాయుడు సైకిల్ వేస్తాం కదా బాబు శ్రీనివాసులు గారి నాయకత్వం శ్రీనివాసులు గారి నాయకత్వం తెలుగుదేశం తెలుగుదేశం కాలువ శ్రీనివాస గారిని అలాగే మనకి పవన్ కుమార్ రెడ్డి గారికి సైకిల్ గుర్తులకి ఖచ్చితంగా అందరూ ఓటు వేయాలని మా గ్రామ ప్రజల్ని నేను కోరుతున్నాను. 5 సంవత్సరాల్లో మనం ఆయన ఎమ్మెల్యేగా ఎన్నుకుంటే తప్పకుండా మన గ్రామమే కాదు ఈ నియోజకవర్గం కూడా చాలా అభివృద్ధి చెందుతా ఉంది.
చేయలేని పని, ఎవరు చేయని పని, కనీసం ఊహకు కూడా అందని పని నేను చేస్తా ఉండనా లేదా ఒక్కసారి ఆలోచన చేయమని మిమ్మల్ని నేను కోరుతా ఉన్నా. గుంతకల్లు దగ్గర డ్యాము కట్టాలని ఎవరైనా ఊహించి ఉండరా? కనీసం ఆలోచన అయినా చేసి ఉన్నారా అని నేను అడుగుతా ఉన్నా. గుంతకల్లు డ్యాము కట్టాలని చంద్రబాబు నాయుడు గారికి చెప్పినప్పుడు అధికారులందరూ కూడా ఒకటే అన్నారు, ఎక్కడో తుంగభద్ర డ్యాము దగ్గర నుంచి కాలువ వస్తే అది మైలవరం దాకా పోవాలా, మరి నీళ్ళు ఎక్కడున్నాయి అని అధికారులందరూ కూడా ప్రశ్నలు వేశారు. ఇంత పెద్ద డ్యాము కడితే ఆడ నీళ్ళన్నీ ఆడే నిలబెడితే కిందన సింగనమల ఏం కావాలా, తాడిపత్రి ఏం కావాలా, పులివెందులు ఏం కావాలా, ఇవన్నీ చాలా ఇబ్బందులు వస్తాయని అభ్యంతరం పెట్టారు. నేను ఒకటే మన ముఖ్యమంత్రి గారికి చెప్పాను, సార్ మీరు ఒక పట్టుదలతో కృష్ణా గోదావరి నదులను అనుసంధానం చేస్తా ఉన్నారు. కృష్ణా డెల్టాకిచ్చే నీళ్ళన్నీ కూడా ఈరోజు రాయలసీమకు ఇవ్వాలని చూస్తా ఉన్నారు. 5 టీఎంసీల నీటి వాటా పులివెందుల బ్రాంచ్ కెనాల్కు ఉంది. ఈ రోజు మనం గండికోట రిజర్వాయర్ నుంచి గాలేరు నగరి ద్వారా చిత్రావతి బ్యాలెన్స్డ్ రిజర్వాయర్ కు నీళ్లు ఇస్తా ఉన్నాం. అక్కడ ఆ నీళ్లు ఇవ్వండి, ఆడ ఇవ్వాల్సిన నీళ్ళని మాకివ్వండి అని నేను అడిగితే ముఖ్యమంత్రి గారు చాలా మంచి ప్రతిపాదన, తప్పకుండా రాయదుర్గం నియోజకవర్గాన్ని ఆదుకోవడానికి నేను ఈ ప్రాజెక్టును మంజూరు చేస్తానని మాట ఇచ్చిన నాయకుడు మన నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారని మీ అందరికీ నేను మనవి చేస్తా ఉన్నా. మాట ఇవ్వడమే కాదు, దాన్ని మొత్తం సర్వే చేయమని 4,50,00,000 రూపాయలు డబ్బులు కూడా ఇచ్చారు. సర్వే అంతా కూడా అయిపోయింది. 1,180 కోట్లు ఖర్చు అవుతుంది ఈ ప్రాజెక్టుకి. ఈ ప్రాజెక్టు ఇట్లా ఉంటాదని ఆ రిపోర్ట్ అంతా కూడా తయారై గవర్నమెంట్ కు ఈ మధ్యనే ఒక 20 రోజుల కిందట పోయింది. ఖచ్చితంగా మన నాయకుడు మళ్ళా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవుతాడు. గుంతకల్లు డ్యామును మనం మాత్రమే నిర్మించుకుంటామని మీ అందరికీ నేను మనవి చేస్తా ఉన్నా. రైతులందరికీ నేను ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నా, ఈ వేదిక నుంచి నేను కులాలు చూడలేదు, మతాలు చూడలేదు, పార్టీలు చూడలేదు, అందరికీ సహాయం చేయాలని ఆలోచన చేశాను. ఈ రోజు ఓట్లు వేసేటప్పుడు మీకు కులం ఎందుకు అడ్డం వస్తా ఉందని నేను అడుగుతా ఉన్నా, పార్టీ ఎందుకు అడ్డం వస్తా ఉందని నేను అడుగుతా ఉన్నా. ప్రతి రైతును రైతుగా చూసినా నన్ను మీరందరూ పార్టీలకు కులాలకు అతీతంగా ఆదరించాలనా లేదా ఒక్కసారి ఆలోచన చేసుకోమని నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. నేను మీకు ఉపయోగపడ్డాననుకుంటే, భవిష్యత్తులో మీ అందరికీ సహాయం చేస్తాననుకుంటే నాకు ఓటేయమని నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రైతులను కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. రైతును రైతుగా చూసాం, రైతులు పార్టీలకు రైతుకు ముడిపెట్టలేదు ఎప్పుడు కూడా. రైతులందరూ బాగుండాలని, ఏ గ్రామంలో ఏ రైతు కట్టడని పెట్టకూడదని, కష్టపడకూడదని, రాత్రిపూట రగ్గు చేసుకొని డిస్ట్రిబ్యూటర్ దగ్గర కాపులా కాయకూడదని 5 ఏళ్లు మీకోసం నేను చాలా కష్టపడి పనిచేశా. ఎక్కడెక్కడో కర్నూలు జిల్లాకు పోవాల్సిన నీళ్లు, పులివెందులకు పోవాల్సిన నీళ్లు, తాడిపత్రికి పోవాల్సిన నీళ్ళని రాయదుర్గం రైతులకు అందించిన ఘనత నాది. అవునా కాదా ఒక్కసారి ఆలోచన చేసుకోమని మిమ్మల్ని నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ముందైతే రాయదుర్గం అంటే ఒక నిర్లక్ష్య భావన. రాయదుర్గం రైతులంటే అందరికీ అయిపోగా మిగిలితే రాయదుర్గానికి ఇస్తాం నీళ్లు అనుకునే వాళ్ళు. ఈ రోజు హెచ్ఎల్సీలో రాయదుర్గం రైతు వాడుకొని మిగిలితేనే కిందికి పోతుందా లేదా ఒక్కసారి ఆలోచన చేయమని నేను అడుగుతా ఉన్నా. అందరూ కూడా ఈ రోజు నాకు సహాయంగా పనిచేస్తా ఉన్నారు. ఎందుకు చేస్తా ఉన్నారంటే ఈ ప్రాంతం బాగుపడతా ఉందని, ఈ ప్రాంతంలో కక్షలు కార్పణ్యాలు లేవని, ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతా ఉందని, అన్ని కులాల వాళ్ళు మతాల వాళ్ళు ఆనందంగా రక్షణగా ఉన్నారని ఈ రోజు అందరూ కూడా నాకు సపోర్ట్ చేస్తా ఉన్నారు. కాబట్టి నేను ఈ వేదిక ద్వారా ఒకటే మీ అందరికీ కోరేది, నేను ఈ రాయదుర్గానికి అవసరమా కాదా అని నిర్ణయించాల్సిన సమయం ఆసన్నమైంది. 11వ తేదీ పోలింగ్ జరుగుతా ఉంది. చాలా మంది ఈ రోజు మాయ మాటలు చెప్తా ఉన్నారు. కాపు రామచంద్రారెడ్డి ఈ రోజు ఎక్కడో భీమవరం నుంచి 300 మందిని మనుషులను తీసుకొచ్చినాడంట. ఎలక్షన్ల కన్నా ముందు వారం రోజుల ముందు 1500 మందో 1800 మందో వస్తారని చెప్తా ఉన్నారు.
అంటే రాయదుర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కార్యకర్తలు నాయకులు లేరా అని నేను అడుగుతా ఉన్నా. ఎక్కడో పశ్చిమ గోదావరి భీమవరం నుంచి రాయదుర్గం ప్రశాంతమైన ప్రాంతానికి రౌడీల్ని గూండాల్ని తీసుకురావాల్సిన అవసరం ఉందా అని నేను అడుగుతా ఉన్నా. భీమవరం గూండాలకు బుద్ధి చెప్పాల్సిన సమయం వచ్చింది. కాపు రామచంద్రారెడ్డి కుట్రలకు కుతంత్రాలకు బుద్ధి చెప్పాల్సిన సమయం వచ్చింది. 4 ఏళ్ళు ఎక్కడికి పోయినాడు ఇతను నేను అడుగుతా ఉన్నా. ఎక్కడైనా ఏ రైతు భూమికైనా నీళ్లు పారినాయా లేదా, ఎప్పుడైనా వచ్చి చూశాడా కురువలిలో నేను అడుగుతా ఉన్నా. ఈ గ్రామానికి ఎప్పుడైనా 4 సంవత్సరాలుగా ఎప్పుడైనా వచ్చాడా? ఈ రోజు సంక్రాంతి పండగకు గంగరెద్దులు వచ్చినట్లు ఓట్ల పండక్కి మన ఓట్లు కొల్లగట్టడానికి వస్తాడా? అదే నిలదీయాల్సిన అవసరం ఉంది. మీ కష్టాల్లో, మీ నష్టాల్లో, మీ సుఖంలో, మీ సంతోషంలో నేను మీకు తోడుగా ఉన్నా, మీతో కలిసి నడిచా. నాకు చంద్రబాబు నాయుడు గారు రాయదుర్గంలో చరిత్రలో ఎవరికి ఇవ్వని విధంగా మంత్రి పదవి ఇచ్చాడు. కానీ నేను ఎప్పుడు మంత్రి పదవి అనేది అధికారం అనుకోలేదు. మీ దగ్గర ఉండడానికి ఇష్టపడినా. అర్ధం రోజు సమయం వచ్చినా పరిగెత్తుకుంటా విజయవాడ నుంచి రాయదుర్గం వచ్చాను తప్ప ఎక్కడ ఏసీ రూముల్లోనో లేకపోతే బంగ్లాల్లోనో హాయిగా ఆనందంగా ఉండడానికి ఎప్పుడు కూడా ఇష్టపడలేదు. మీ కష్టాలు తీర్చాలని, తరతరాల దరిద్రాన్ని పోగొట్టాలని, శతాబ్దాల కరువుకు చరమగీతం పాడాలని దేవుడు నాకు ఎంత శక్తి ఇస్తే అంత శక్తిని మీకోసం దారపోసాను. కాబట్టి మీ ఓట్లు అడిగే హక్కు నాకు మాత్రమే ఉందని గర్వంగా చెప్తా ఉన్నా, ధైర్యంగా చెప్తా ఉన్నా. ఈరోజు మీరందరూ ఆశీర్వదించాలి, మీరందరూ సహకరించాలి, మీరందరూ నాతో కలిసి నడవాలి, తెలుగుదేశం పార్టీని గెలిపించుకోవాలి. ఒక చారిత్రాత్మకమైన అవసరం ఉంది. ఆయనే లేకపోతే ఈ రాష్ట్రం ఏమైపోయేదో. ఆయనే ముఖ్యమంత్రి కాకపోయి ఉంటే ఈ రాష్ట్రం అధోగతి పాలయ్యేది. అందువల్లనే చంద్రబాబు నాయుడు గారి పాలన అనుభవం, చంద్రబాబు నాయుడు గారి తెలివితేటలు, ప్రపంచ దేశాల్లో ఆయనకున్న పరిచయాలు, పలుకుబడి, ఇవన్నీ కూడా మనకు చాలా అవసరం. 2 ఓట్లు సైకిల్ గుర్తుకు వేసి అఖండమైన మెజార్టీతో ఎంపీని, ఎమ్మెల్యేని గెలిపించమని మిమ్మల్ని నేను పేరు పేరున కోరుకుంటూ మీ అందరి దగ్గర కూడా సెలవు తీసుకుంటున్నా. నమస్కారం. జై హింద్, జై తెలుగుదేశం, జై చంద్రబాబు నాయుడు. ఎందరందరందరో రాయదుర్గ పట్టణానికొచ్చారు వెళ్ళారు అన్న. ఇట్లా బంధువల్లే రక్త సంబంధువల్లే ప్రజల ఆత్మ బంధువల్లే పల్లె రైతు బంధు.